పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్ టు Psalm 51 and let us read verse 6. 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నాకు జ్ఞానము తెలియజేయదు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. గాడ్ డిజైర్స్ ట్రూత్. దేవుడు సత్యాన్ని కోరేవాడు. ఎందుకంటే ఆయన సత్యము అయిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడూ కోరేది సత్యమే. ఆయన అబద్ధాన్ని ప్రోత్సహించలేదు, అబద్ధాలు జరిగించలేదు. దేవుడు న్యాయవంతుడు మరియు సత్యవంతుడు కాబట్టి తన బిడల పట్ల ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. దావీదు భక్తుడు తన జీవిత అనుభవాల్లోంచి కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు. కీర్తనల గ్రంథం ఎందుకు ఇంత పవర్ఫుల్గా ఉంటుంది? అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం ఎందుకు నేర్చుకోగలుగుతున్నాం? దేవునికి మరింత దగ్గరగా ఎందుకు రాగలుగుతున్నాం? ఆత్మానుసారమైన ఆరాధనలో మనం ఎలా వర్ధిల్లగలుగుతున్నాం కీర్తనలు బట్టి అంటే, అవి అనుభవాల్లోంచి రాసిన కీర్తనలు. కట్టుకథలు కానీ పుక్కిటి పురాణాలు కానీ బైబిల్లో లేవు. వాస్తవాలుగా రాయబడ్డాయి కాబట్టే బైబిల్ గ్రంథం అనేక మందికి దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. స్వెట్లైనా స్టాలిన్ అనే ఒక ఆమె కీర్తనల గ్రంథాన్ని తరచుగా చదవడం వలన ప్రభువులో మరింత ఎదిగాను అని ఒకనాడు సాక్ష్యం చెప్పింది. స్వెట్లైనా స్టాలిన్ అనే ఆమె జోసెఫ్ స్టాలిన్ యొక్క కూతురు. జోసెఫ్ స్టాలిన్కి ఒకే ఒక కుమార్తె, చాలా ముద్దుల కూతురు. ఆమె ఈ రోజున యేసు ప్రభువును అంగీకరించి సత్యంలో కొనసాగుతుంది. మరి వాళ్ళ నాన్న ఎలాంటోడు? జోసెఫ్ స్టాలిన్ ఎటువంటి వాడు అంటే, ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి లీడర్గా ఉన్నాడు అతడు బ్రతుకున్న కాలంలో. నేను రష్యా అనే దేశం వెళ్ళినప్పుడు మాస్కో నగరంలో మీటింగ్స్ అయిన తర్వాత ఆ మాస్కో నగరాన్ని విజిట్ చేస్తుంటే జోసెఫ్ స్టాలిన్ యొక్క టూమ్ నేను చూశాను, అతని యొక్క సమాధిని చూశాను. దాని ప్రక్కనే లెనిన్ సమాధి ఉంటుంది. అఫ్ కోర్స్ రష్యా దేశాన్ని పరిపాలన చేసిన ఆ నాయకుల యొక్క సమాధులన్నీ కూడా ఒక లైన్లో ఉంటాయి. అయితే జోసెఫ్ స్టాలిన్ ఎంత కఠినుడు అంటే, తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే అందరూ 3 అనాల. మీరు పట్టుకున్న 4వ కాలు కూడా ఉంది కదండి అంటే ఒప్పుకునేవాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక డిక్టేటర్లా రష్యాని పరిపాలన చేయాలని కోరుకున్నాడు. అంతకుముందు హిట్లర్ ప్రపంచంలో భయంకర వినాశనాన్ని సృష్టించాడు. స్వస్తిక్ అనే సింబల్ వేసుకుని హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను మట్టుబెట్టేశాడు. గ్యాస్ ఛాంబర్లో పెట్టి చాలామందిని చంపేశాడు. దాదాపుగా అదే ప్యాటర్న్ జోసెఫ్ స్టాలిన్ కూడా ఫాలో అవుతూ మిగతా 30 లక్షల మంది యూదుల్ని నేను చంపేస్తానన్నట్టుగా 30 లక్షల మంది యూదులను చంపడానికి ప్రణాళికలు వేసుకున్నాడు జోసెఫ్ స్టాలిన్. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన తన ప్రజల పట్ల వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి వారు నిర్మూలం కాకుండా దేవుడు అడ్డుకున్నాడు అనడానికి చరిత్రలో ఒక రుజువేనంటే, ఏ రోజైతే 30 లక్షల మంది యూదుల్ని చంపేయాలని తీర్మానం చేసుకున్నాడో, ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు, ఆ రోజు నేను 30 లక్షల మంది యూదుల్ని చంపేస్తానని తీర్మానం చేసుకున్న జోసెఫ్ స్టాలిన్. విచిత్రం ఏంటంటే, మరి కొన్ని సందర్భాలు ఇలాంటివి మనం యాక్సెప్ట్ చేయాలా, అదే రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అయితే అతని యొక్క మార్గంలో తన కూతురు లేదు. వాస్తవానికి జోసెఫ్ స్టాలిన్ తన కుమార్తెకు కొంతమంది పర్సనల్ ట్యూటర్స్ని పెట్టి కమ్యూనిజం భావాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే నూరిపోశాడు. కమ్యూనిస్టు భావాలు అంటే ఎక్కువగా దేవుడు లేడనే సిద్ధాంతం, క్యాపిటలిజంని ఎక్కువగా ప్రోత్సహించడం కానీ, లేకపోతే ప్రపంచంలో గొప్ప భేద తారతమ్యాలు ఉండకూడదు అనేది కొన్ని విషయాల్లో వారి ఆలోచన విధానం బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం దేవుని ప్రక్కన పెట్టిన అనుభవాలు ప్రపంచానికి భయంకర వినాశనాన్ని తీసుకొచ్చాయి. అయితే అలాంటి కూతురు స్వెట్లైనా స్టాలిన్ చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగినప్పటికీ కూడా యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆమె యేసు ప్రభు సువార్తను విని సత్యాన్ని అంగీకరించి యేసు ప్రభు తన సొంత రక్షణని అంగీకరించడం మాత్రమే కాకుండా ప్రతిరోజు కీర్తనల గ్రంథాన్ని చదువుకుంటా ఉంటే స్వెట్లైనా స్టాలిన్ ఒక రోజున ఒక మంచి సాక్ష్యం చెబుతుంది. ప్రపంచంలో నాకు ఎక్కడా కూడా ఆదరణ దొరకలా. ఆదరణ అనేది, శాంతి అనేది, ఉపశమనం అనేది లేదా సంతోషం అనేది ఎక్కడా నాకు దొరకలేదు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు గొప్ప ఆదరణ నేను పొందాను అంది. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఇవి చిన్న చిన్న విషయాలైతే కాదు, ఇలా మామూలుగా మనం మాట్లాడుకునే విషయాలేం కాదు.
ఏ ఇంటిలోంచి అయితే దేవుని బిడ్డలను హతమార్చాలనే ప్లాన్లు వేశారో, ఏ ఇంట్లో అయితే దేవుడు లేడనే సిద్ధాంతం వెళ్ళునుకు పోయిందో, అదే ఇంట్లో దేవుడు ఒక కుమార్తెను రక్షించడం వలన ఆమె దేవుని వాక్యం ద్వారా దీవెన పొంది ప్రభు కృపలో వర్ధిల్లుతూ ఉంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని వాక్యము మార్చలేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తనలో అంత పవర్ ఉంది, అంత బలం ఉంది. అందును బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత నా మట్టుకు నేను నా పర్సనల్ అప్లికేషన్ చెబుతున్నాను. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కీర్తనలు చదువుకుంటాను. నేను అందులో ఉన్న ఆ భావాలు గుర్తిస్తాను. దేవుని బిడ్డలు ఏ విధంగా తమ హృదయాలు తెరిచి సర్వశక్తుడైన దేవుని ఆరాధన చేశారో, మహిమాన్వితుడైన దేవుని స్తుతించారో, ఆ కీర్తనలు చదవడం ద్వారా ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి మరింత గొప్పగా మనం ఆరాధించగలం. రాత్రులు పడుకునేటప్పుడు సామెతలు చదువుకోండి, చాలా బాగుంటుంది. జీవితం అంత పటిష్టమైన ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరచబడుతుంది. 51వ కీర్తన దైవజనుడు ఒక అనుభవంలోంచి రాశాడు. చేయకూడని పని చేశాడు, ఉండకూడని స్థలంలో ఉన్నాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పని చేశాడు. ఇప్పుడు ఆ తప్పును కప్పిపెట్టడానికి మరొక తప్పు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా అంతే, పాపాన్ని ఒకటి కప్పిపెట్టాలంటే ఇంకో పాపం చేయాల్సిందే. ఆ రెండింటినీ కప్పిపెట్టడానికి మరొక పాపం, ఆ మూడింటిని కప్పిపెట్టడానికి మరొక పాపం. ఇలా మానవుడు తన పాపాన్ని కప్పిపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి మరొక పాపంలో ఇరుక్కుపోతూనే ఉన్నాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. చేయకుండా పని చేయడం వలన అతని జీవితంలోనికి అపవాది మెల్లమెల్లగా, ఒక మాటలో చెప్పాలంటే, ఒక త్రాచు పాము ఏ విధంగా క్రీప్ చేసుకుంటూ వచ్చేస్తుందో, ప్రాక్కుంటూ వచ్చేస్తుందో, అట్లనే ఆ దావీదు జీవితంలోనికి భక్తిహీనత వచ్చేసింది. లేదా నేను తప్పు చేశాను అని అనుకోవడం, పశ్చాత్తాపపడడానికి రెండింటికి చాలా తేడా ఉంది. కొంతమంది నేను చేస్తున్న తప్పేనండి, తప్పు చేశానని అంటూనే సరిదిద్దుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొంతమంది పశ్చాత్తాపపడి మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడి దేవునిలో స్థిరపడుతూ ఉంటారు. దేవుడు అలాంటి పశ్చాత్తాపాన్ని మన నుండి ఆశిస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో మోకరిల్లి తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెట్టి 51వ కీర్తన రాసుకుంటూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి వచనాన్ని పట్టిబట్టి చదవ 51వ కీర్తనలో ఎన్ని అమూల్యమైన విషయాలు అక్కడ రాబడ్డాయో. తిరిగి రావాలనుకున్న ప్రతి ఒక్కడు, ప్రభుత్వం వల్ల తన జీవితాన్ని అప్పగించాలనుకున్న ప్రతి ఒక్కరు, దేవుని చేతిలో వాడబడాలనుకునే ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అనుభవాలు 51వ కీర్తనలో స్పష్టంగా ఉంటాయి. ఇందులో అంటున్నాడు, ప్రభువా నువ్వు అంతరంగమందు ఏం కోరుతున్నావు? సత్యాన్ని కోరుతున్నావు. దేవునికి కూడా కోరికలు ఉంటాయా అంటే ఎస్, బైబిల్ చెప్తా ఉంది దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. అయితే ఆయనకున్న కోరికలు మనకున్న కోరికలు లాంటివి కాదు. మనకున్న కోరికలు ఏంటి అంటే వ్యర్థమైన కోరికలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో పనికి మాలిన కోరికలు ఉంటాయి కొంతమందికి. ఆలోచనల్లో కానీ క్రియల్లో కానీ వ్యర్థమైన కోరికలను ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లోకమంతా కూడా డిజైర్స్ అనేవి ఉన్నాయి, కోరికలు అనేవి ఉన్నాయి. అయితే దేవునికి కూడా కోరికలు ఉన్నాయి, కానీ ఆ కోరికలు మనకున్న లాంటి కోరికలు కాదు, వ్యర్థమైన కోరికలు కాదు. దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయనకున్న కోరిక కూడా ఉన్నతమైన విధానంలోనే ఉంటాయి. అవర్ గాడ్ ఈజ్ అన్ ఎమోషనల్ గాడ్. మన దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన లేఖనాలు పరిశీలన చేస్తుంటే ఆయన కొన్ని సందర్భాల్లో నవ్వాడట. ఆయన చెప్పండి, ఏం చేశాడు? ఆయన దేవుడు నవ్వుతాడట. కొన్ని సందర్భాల్లో ఆయన బాధపడినట్టు బైబిల్లో ఉంది. భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏం పడ్డాడట? ఆయన సంతాపపడ్డాడట, బాధపడ్డాడు. ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనలో భావోద్రేకలు, ఆయన ఒక శిలగా, ఒక శిల్పంగా యేసు ప్రభు లేడు. నేను ఆ బాధలు అర్థం చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు స్పందించాడు. ఆయన స్పందించాడు. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు యేసు ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన సహృదయంతో స్పందించాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడని బైబిల్లో రాయబడింది. జీసస్ వెప్ట్. బైబిల్ గ్రంథంలో అత్యంత చిన్న వచనం జీసస్ వెప్ట్. ఇంగ్లీష్లో యేసు ప్రభు కన్నీళ్లు విడిచారు. ఆయన ఏడ్చాడు. ఆయన రోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడని బైబిల్లో రాయబడింది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన స్పందించారు, కరిగిపోయాడు ఆయన. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు కోపం కూడా వచ్చిందా లేదా? ఆయనకి వచ్చింది. నా మందిరాన్ని మీరు దొంగలగోగా చేశారని చెప్పి కొరడా తీసుకున్నాడు ఆయన. యేసు ప్రభు చేతిలో కొరడాను ఊహించామా? ఎస్, బైబిల్ సెలవిచ్చింది. ఆయన కోపం వచ్చింది, కానీ అది అర్థవంతమైన కోపం. ప్రైజ్ ద లార్డ్. దాని వెనకాల చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి భావోద్వేగాలు ఉన్నాయి. ఆయన స్పందించిన దేవుడు. ఆయన దేవునికి కూడా కోరికలు ఉంటాయంటే ఉంటాయి, బైబిల్ సెలవిచ్చింది.
అంతరంగమందు సత్యాన్ని కోరుతున్నాడు. ఇప్పుడు నీవు నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే మన నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుతున్నాడు అంటే, కొంతమంది అనుకుంటారు నా తల నీలాలు దేవునికి కావాలేమోనండి అని చెప్పి తల నీలాలు సమర్పించే వాళ్ళు ఉంటారు. లేదా నేను ఇచ్చే వంకాయలు, టెంకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా దేవునికి కావాలేమోనని చెప్పి వాటిని ఇవ్వాలనే ఆశ కొంతమందిలో ఉంటుంది. పువ్వులు, పలహారాలు, ఆ తర్వాత దద్దోజనం ఇలాంటివన్నీ కూడా దేవునికి కావాలి అని చెప్పి అవన్నీ వండి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా గమనించండి, సత్యదేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే దద్దోజనమును బంతిపూలు కాదు ఆయన కోరుతుంది, లేకపోతే మరొకడు కాదు. ఏం కోరుతున్నాడంటే ప్రతి ఒక్కరికి అంతరంగం ఉంది. ఆ అంతరంగంలో ఏముండాలి, సత్యం ఉండాలి. పైకి అందరూ మంచిగానే ఉన్నట్టుగా కనబడతారు, పైకి అందరూ కూడా సత్యవంతులుగా, యథార్థవంతులుగా, ప్రేమ కలిగిన వారుగా, దేవుని వెంబడించే వారుగా. పైనుండి చూసేసరికి కొంతమందిని ఇంకా నిజంగా భారతదేశంలో వీళ్ళంట భక్తిపరులు లేరన్నట్టుగానే కనబడతారు. కానీ అంతరంగాలు ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి దేవుని దూరంగానే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి సాక్ష్యం చెబుతూ ఉంటారు, మా తల్లిదండ్రులు మేము అనుకున్నంత లేదా బయటికి కనబడేంత మంచి వాళ్ళు అయితే కాదండి, దురుద్దేశాలు ఉన్నాయి వారిలో అని కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారేమో. కొంతమంది కోడళ్ళు తమ అత్తమామల గురించి చెబుతూ ఉంటారేమో, వీళ్ళు పైకి కనబడడానికి చాలా భక్తిపరులుగా ఉన్నారండి, చాలా ఉన్నతమైన అనుభవాలతో ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ ఇంట్లో వారి రాక్షస భావాలు, వారి దుష్టమైన అనుభవాలు, కుటుంబస్తుల పట్ల వారికి ఉన్న అనుభవాలు అస్సలు బాగాలేదండి అని కొంతమంది చెబుతున్నారేమో. కొంతమంది అల్లుళ్ళు బహుశా వారి అత్తమామల గురించి కావచ్చు, లేదా కొంతమంది కోడళ్ళు తమ అత్తమామల గురించి కావచ్చు. ఇలాంటి సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి ఇదివరకు మన సంఘానికి ఒక ఆమె వస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా పరలోకం దింపేస్తుంది అన్నట్టుగా చక్కగా ప్రార్థన చేసేది, చాలా చక్కగా ఉండేది ఆమె. ఆమెను చూసినప్పుడల్లా దేవుని సేవకులు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఒకసారి తన భర్త వచ్చాడు, ఏదో విషయం మీద వచ్చినప్పుడు ఆయన అంటూ ఉండేవాడు, పాస్టర్ గారు మీరు నా భార్యను గట్టిగా నమ్మేస్తున్నారండి, మీరు ఆమె చూడడానికి కనబడినంత మంచిది కాదండి, ఆమె అసలు రూపం నాకు తెలుసండి, భయంకరంగా మాట్లాడదు, నోరిపితే బూతులండి, బండ బూతులు మాట్లాడద్దండి. అంటే అసలు నమ్మబుద్ధి కాలా, అసలు అదేంటి అలా మాట్లాడుతావు, నీ భార్య మీద నిందలేసేస్తున్నావు, నువ్వు భక్తిహీనుడిగా నువ్వు బ్రతికి నిందలేసేస్తున్నావు అంటే ఆయన అనేవాడు, నేను చెడిపోయిన ఒప్పుకుంటున్నాను కదా సార్, నేను మంచోడిని అయితే కాదు, నేను మారాలనే ఆశిస్తున్నాను, కానీ నా భార్య మార్పు చెందానని చెప్పుతూ కూడా ఇష్టానుసారం బ్రతుకుతుందండి అని చెప్పినప్పుడు మొదటైతే మాకు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత కాలంలో ఆమె అసలు జీవితం బయటపడిన తర్వాత తన భర్త చెప్పింది నిజమే కదా అనిపించింది. అంతరంగములో సత్యం దేవుడు కోరుతున్నాడు. బాహ్య రూపంలో చాలా చక్కగా భక్తిపరులుగా చాలామంది ప్రపంచంలో ఉండొచ్చేమో, కానీ అంతరంగములో సత్యం ఉందా, అంతరంగంలో నిజమైన భక్తి ఉందా, యథార్థత ఉందా? దేవుడు మెచ్చే భక్తి అదే. మనుషులు మెచ్చే భక్తి అయితే పై భక్తిని మనుషులు మెచ్చుతారేమో, కానీ దేవుడు ఎలాంటి భక్తిని మెచ్చుతాడు, ఆత్మదేవుడు ఎలాంటి భక్తిని ఆస్వాదించగలుగుతాడు అంటే నా జీవితంలో అంతరంగ ముందు యథార్థత ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసావా, యథార్థంగా చేయి. వాక్యం చదివావా, యథార్థంగా చదువు. దేవుడు నీతో ఏం మాట్లాడతాడా, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినాలనే ఆశతో కూర్చుని బైబిల్ గ్రంథాన్ని చదువు, కానీ ఏదో అలవాటుగానో చదివితే ఏదో ప్రయోజనం కోసం ఇప్పుడు చదవద్దు బైబిల్. ఎవరినో మెప్పించడానికి ఇప్పుడు బైబిల్ చదవద్దు నీ జీవితంలో. దేవుని సన్నిధికి వచ్చావా, యథార్థంగా రా, దేవుని మెప్పించాలని రా. పరిశుద్ధులందరితో కలిసి దేవుని ఆరాధించడానికి నీ హృదయాన్ని తెరిచి, నీ హృదయాన్ని ఐక్యపరిచి దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించడానికి రా. అంతేగాని దురుద్దేశాలతో ఎప్పుడు దేవుని మందిరానికి రాకండి. దేవునికి ఏదైనా కానుకిచ్చావా, అర్పణ చెల్లించావా, మంచి ఉద్దేశంతో ఇవ్వి. దేవుడు నీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు, కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మన హృదయాలను చూస్తున్న దేవుడు. ఆయన ఏది చేసినా యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయంతో మనం చేయగలిగితే అంతకన్నా ఆశీర్వాదమే ఉంది, అంతకన్నా దేవునే ఉంది. సత్యాన్ని కోరుతున్న దేవుడు అంతరంగం ముందు సత్యాన్ని కోరుతున్నాడు. ప్రియులారా, లేఖనాలు నేను గమనిస్తూ ఉంటే దేవునికే గనక కోరికలు ఉంటాయి, ఆయనకు ఒక పేపర్ ఇచ్చి, ప్రభువా నీకు కూడా కోరికలు ఉన్నాయంట కదా, ఆ కోరికలు ఏంటో రాసే ప్రభు అంటే ఆయన చాలా తన గ్రంథంలో రాశారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనే దేవుని మాట కాబట్టి ఈ గ్రంథంలో దేవుడు తనకున్న ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన కోరుతూ ఆయనకున్న కోరికలు ఏంటో ఆయన చెప్పారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము ఆయన డిజైర్స్, ఆయన ప్లాన్స్, ఆయన ఉద్దేశాలు నెరవేర్చు వారంగా ఉంటే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఏంటి దేవునికున్న కోరిక? ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడు, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే ఈరోజు బైబిల్లోంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను. త్వరగా మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడాలి. 2 Peter chapter 3 and verse 9, the Bible says, కొందరు ఆలస్యమని కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్టుగా ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఆలస్యం చేయట్లేదు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, చూడండి, ఎవరును నశించుట ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల, చెప్పండి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పేతురు భక్తుడు ఇక్కడ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాకడలో ఎలాంటి సంఘటనలు సంభవిస్తాయి, ఆయన రెండోసారి వచ్చే ఆ సమయంలో ప్రపంచంలో ఎలాంటి సూచనలు జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా పేతురు రాసుకుంటూ వస్తూ, మీలో కొంతమంది ఎప్పుడైనా సరే యేసు ప్రభు 2వ రాకడ గురించిన వర్తమానం వినగానే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అనిపిస్తుందా? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన రాలేక కాదు, ఆయన వచ్చేయలేక కాదు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ ఏం పొందాలని కోరుతున్నాడు? ఆయన మారు మనసు పొందవలనని కోరుచు మీ అందరి పట్ల దీర్ఘశాంతము వహిస్తున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా దేవుడు నన్ను ఏం అంటలేదంటే దేవుడు పెద్దగా నన్ను పట్టించుకోవట్లేదేమని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లా. ఆయన దీర్ఘశాంతాన్ని కొంతమంది తప్పుగా ఆలోచించేవారు, ఆయన దీర్ఘశాంతాన్ని కొంతమంది తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు. దేవుడు దీర్ఘశాంతం వహించి నువ్వు ఇకనైనా మారు మనసు పొందుతావని, ఇకనైనా రక్షణ పొందుతావని, ఇకనైనా ఆయన వైపు తిరుగుతావని దేవుడు చూస్తున్నాడే తప్ప ఆయన రాలేక కాదు. కొంతమంది ఆలస్యం అని ఎంచుకుంటున్నారట, ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీవు నేను ఏం పొందాలని, మనందరం కూడా హృదయ మార్పును అనుభవించాలని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి దేవుని సేవకుడు ప్రాంతంలో వాక్యానికి ఆహ్వానించబడితే ఒక మెసేజ్ చెప్పాడట. ఆయన వాక్యం చెప్పాడు, అందరూ వినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా అదే వాక్యం చెప్పాడట. ఆయన మారు మనసు రక్షణ గురించిన వాక్యాన్ని బోధించాడు ఆయన. ఆ తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా సువార్త చెప్పాలని ఆహ్వానించినప్పుడు ఆయన మరలా అదే వర్తమానం చెప్పగానే ఒక ఆమె గబగబా దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అడిగిందట, పాస్టర్ గారు మీకు బైబిల్లో ఆ ప్రసంగం తప్ప ఇంకేం రావా? కాకినాడలో అదే చెప్పారు, వచ్చాను నేను అక్కడికి. ఆ తర్వాత రాజమండ్రిలో అదే ప్రసంగం చెప్పారు, అక్కడ కూడా వచ్చాను. ఇప్పుడు నిడదవోల్లో కూడా అదే ప్రసంగం చెప్పారు. ఏంటంటే ఆ ప్రసంగం తప్ప ఇంకేం రాదా మీకంటే దేవుని సేవకుడు అన్నాడట, అమ్మ నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి 3 సార్లు ఆ ప్రసంగం ఏం చేశాడు? నీకు వినిపింపజేశాడు. నువ్వు మారాలని దేవుడు మరలా అదే ప్రసంగాన్ని చెప్పించాడమ్మా. నువ్వు మారేవంటే నా మార్పు గురించి మీకు అనవసరం, మీరు ప్రసంగం మార్చడంట ఆమె. చాలామంది ఈ రోజుల్లో ప్రసంగాలకు మార్కులు వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈరోజు ప్రసంగం అంటే 100కు 100 మార్కులు అండి, ఈరోజు ప్రసంగానికి 90 మార్కులే అండి, ఈరోజు ప్రసంగానికి 70 మార్కులే. ఎవరేమన్నా నిన్ను మార్కులు? నువ్వు మార్కులు వేయడానికి వచ్చావా, నీ జీవితం మార్చుకోవడానికి వచ్చావా? ఆలోచించే ఒకసారి. లేఖనం సెలవిస్తూ ఉంది, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతూనే ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతాన్ని మనలో ఏ ఒక్కరు తక్కువగా చూడడానికి వీల్లేదో. ఇప్పుడు సూటి ప్రశ్న ఏంటంటే, నీ జీవితం మారిందా, నీ బ్రతుకు మారిందా, నీ మనసు మారిందా? చాలామందికి ఈ రోజుల్లో మారు మనసు రావట్లేదు కానీ మాయ మనసు వస్తుంది. చెప్పండి, ఏ మనసు వస్తుంది? మాయ మనసు. ఈరోజు ఒకరోజు బాగుంటారంటే వాక్యం అయిన రోజు మరలా రేపటి నుండి మళ్ళీ మామూలే. ఆ తర్వాత మరలా ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను ఫరోలా ప్రార్థన చేస్తారు, ఈ ఒక్కసారికి నన్ను బయటేసేసావంటే ఈ శ్రమలోంచి నీ సాక్షిగా నిలబడిపోతాను నాయన అంటారు. తీరా దేవుడు మేలు చేసిన తర్వాత మళ్ళీ కనబడతారంటే కనబడట్లేదు చాలామంది. అది ఖచ్చితంగా మారు మనసు కాదు కానీ ఏ మనసు? అది మాయ మనస్సు. పౌలు భక్తుడు అంటాడు, మీలో ఎవరైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశ ఉందా? అందరికీ ఆశే కదా దేవుని చిత్తం తెలుసుకోవాలని. ఎప్పుడైనా సరే దేవుని చిత్తం అనే ప్రసంగం చెప్పగానే ఓ 10-15 ఈమెయిల్లు వస్తాయి నాకు, వెస్లీ గారు హౌ టు నో గాడ్స్ విల్ అని. మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటమ్మా? ప్రసంగం అంతా విన్న తర్వాత మళ్ళీ హౌ టు నో గాడ్స్ విల్ ఏంటి? దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ఈ రోజుల్లో చాలా మందిలో ఉన్న ప్రశ్న అదే. హౌ షుడ్ ఐ నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? నా జీవితం పట్ల నా దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అని చాలామంది అడుగుతుంటే పౌలు భక్తుడు అలాంటి వాళ్ళందరికీ చెప్పాడు, మీ మనస్సు మారి రూపాంతరం చెందినప్పుడే మీరు దేవుని చిత్తాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు.
మనస్సు మారి రూపాంతరం పొందినప్పుడే ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం ఏంటో మీరు పరీక్షించి తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తం అంటే మార్కెట్లో దొరికే పకోడీలను పానీపూరీలు కాదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది. నీవు మారు మనసు పొందినప్పుడు, రూపాంతర అనుభవం నీలో వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి వస్తూ ఉంటా. అసలు నువ్వు మారు మనసు పొందకుండా, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ బ్రతుకును ప్రభువుకి అప్పగించకుండా దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోగలనంటే, నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నువ్వు తెలుసుకోలేవు. ఎందుకోసం అంటే నీకు ఆ యాక్సెస్ ఇంకా రాలా. నువ్వు ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఆ స్థాయిని నువ్వు పొందుకోలేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకునే స్థాయిలోనికి నువ్వు రావాలంటే నీ హృదయంలో ఏం జరగాల? మార్పు జరగాలి. రిపెంటెన్స్ అనే పదం బైబిల్లో చాలాసార్లు ఉపయోగించబడింది. వాస్తవానికి రిపెంటెన్స్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీకులో ఉన్న పదం మెతనోయా. అందరూ చెప్పగలరు ఒకసారి? మెతనోయా. మెతనోయా అనే మాటకు అర్థం ఏంటంటే చేంజింగ్ ద మైండ్. మన హృదయాన్ని, మన ఆలోచనను మార్చుకోవడం. అది మారు మనస్సు అంటే అర్థం. అంటే మారు మనసు అంటే మన రూపాన్నో, మన డ్రెస్సు రంగులనో మరొకటి మార్చుకోవడం కాదు, కానీ ముందు అన్నిటికన్నా నీ ఆలోచన విధానం మారాలి. మెతనోయా, మెటా అంటే చేంజ్ అని అర్థం. మెతనోయా అంటే చేంజింగ్ యువర్ హార్ట్. నీ హృదయం మారాల. ప్రపంచంలో మనుషులందరూ కూడా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో మీరు చూడండి, మనుషులందరూ పై అనుభవాలు మార్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. పై రూపం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్రైస్తవ్యం ఒక్కటే ముందు నీ హృదయం మారాలనే వర్తమానాన్ని ప్రపంచానికి ఇచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం కూడా అదే. ఆయన మతాలు మార్చడానికి రాలేదు, కానీ మనుషుల హృదయాలు మార్చడానికి వచ్చాడు, మనసులు మార్చడానికి వచ్చాడు. ఆయన ప్రేమను అనేక మంది తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మా తాతయ్య పేరు సత్యనారాయణ. ఆయన గుడివాడ దగ్గర ఒక పల్లెటూరులో ఉండేవాడు. ఆయన ఎంత భయంకర వ్యక్తి అంటే ఆ రోజుకి తనకు త్రాగడానికి డబ్బులుంటే చాలు అన్నట్టుగా ప్రవర్తించేవాడు. మా నాయనమ్మ గారు వివాహం హిందూ ఆచారాల ప్రకారమే జరిగింది. అప్పటికి ఇంకా వారు ప్రభువుని తెలుసుకోలేదు కాబట్టి ఆమె మెడలో మంగళసూత్రాన్ని కూడా మా తాతయ్య తీసుకెళ్ళి ప్యాకాట్లో తాకట్టు పెట్టేశాడు. ఇంట్లో ఉన్న చెంబులు, తపేళాలు, పాత్రలు, ప్లేట్లు ఏ ఉంటే అవి ఆయనకు ఒక టవల్ ఉండేది, వైట్ టవల్. ఆ టవల్లో చుట్టేసి పట్టుకుపోతూ ఉండేవాడట. దేనికి అంటే తాకట్లో పెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో ప్యాకెట్ ఆడేయడం, మిగతా డబ్బులు ఉంటే త్రాగేయడం. పూర్వదినాల్లో అమ్మోనియం సారా రూపాయికి 1 లీటర్ సారా ఇచ్చేవారట. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, అది అలా వేసి అగ్గిపుల్లు వేస్తే మండేది, అంత పవర్ఫుల్గా ఉండేది ఆ సారా. దాన్ని దాగేసేవాడు మా తాత. జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. 6 పిల్లలు సరిపోక మరొకరిని పెంచుకున్నారు. 7 పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడూ ఆలోచన చేయలేరు. అలాంటి సిచ్యువేషన్లో మా నాయనమ్మ యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత 3 రూపాయలు 2 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుని దేవుని వెంబడిస్తూ పిల్లలందరూ దేవుని మార్గంలో ఉండాలని ఆమె ప్రార్థన చేస్తున్న ఆ తరుణంలో మా నాయనమ్మ అతి విస్తారమైన కష్టజీవి. ఎప్పుడు చూసినా ఆమె కష్టపడుతూనే ఉండేది, ప్రయాసపడుతూనే ఉండేది. ఆ పరిస్థితుల్లో మా నాయనమ్మ ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు, దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వడం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు నేను చెప్పగలను, ఖచ్చితంగా దేవుడు మా హస్తాలు నింపుతున్నాడు అంటే, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచారంటే, గత జీవితంలో అంటే మా నాయనమ్మ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, వారి సమర్పణ ఈ రోజున మాకు నిజంగా ఆశీర్వాదం ఇచ్చింది అనడంలో సందేహమే లేదు. ఇటు ప్రక్కన మా అమ్మమ్మ గారు కావచ్చు, అటు ప్రక్కన మా నాయనమ్మ అనేకమైన కష్టాలు, ఇబ్బందులు దేవుని కోసం ఎదుర్కొని విశ్వాస యాత్రలో మేము ఈ విధంగా సాగిపోవడానికి వారు బాటలు వేశారు, పునాది వేశారు. ఆ సందర్భంలో ప్రియులారా, మా నాయనమ్మ కన్నీరు కార్చి ప్రార్థన చేసేది, ప్రభువా నా భర్త కోట్లు సంపాదించాలనో లక్షలు తీసుకోవాలని ఆశపడడం లేదు. మా నాయనమ్మ చనిపోయేదాకా తాటకింట్లోనే ఉందామె, ఒక చిన్న ఇంటిలోనే వారు ఉండేవారు. అయితే మా నాయనమ్మ కోరిక మా తాతయ్య మారాలనే ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వారింట్లో ఒకటే రూమ్ ఉండేది, ఒకే రూము. ఆ తర్వాత ఒక చిన్న రూమ్ ఉండేది, దాన్ని ప్రార్థనా గదిగా చేసుకుంది. ఆ బయట ఒక కిచెన్ ఉండేది. అలాంటి ఇంటిలో వారు ఉంటూ ఆ చిన్న గదిలోనికి వెళ్ళి ప్రతిరోజు మోకాళ్ళను ప్రార్థన చేసి, ప్రభువా నా భర్తను మార్చండి అయ్యా. ఆయన ఏ విధంగా మార్పును అనుభవించలేకపోతున్నాడు, మార్చండి ప్రభువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియులారా, దేవుని మహిమార్థం చెబుతున్నాను, మా తాతయ్య తను మరణించడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అలాంటి భయంకరమైన వ్యక్తిని ఎవరు మార్చగలిగారు? అలాంటి భయంకరమైన అనుభవాలతో ఉన్న వ్యక్తిని ఎవరు మార్చగలిగారు అంటే కేవలం దేవుడు మాత్రమే మార్చగలిగాడు. దేవుని వాక్యానికి ఆయన చోటు ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలు చేస్తున్న ప్రార్థనలను బట్టి మా తాతయ్య ప్రభువును అంగీకరించి ప్రభు రాజ్యానికి వెళ్ళాడు. ఆయన చనిపోయిన తర్వాత మా నాన్నగారు, యూజువల్గా తండ్రి అంటే ఎవరికైనా ప్రేమ కదా, మా తండ్రి గారు ఏడ్చారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు.
ఆ రాత్రి పడుకున్నప్పుడు మహిమలో మా తాతయ్య ఉన్నట్టుగా తెల్లని వస్త్రాలు ధరించుకుని మహిమలో ఉన్నట్టుగా దేవుడు చూపించాడు మా తండ్రి గారికి. అప్పటి నుంచి మా తండ్రి గారు చాలా ధైర్యంతో ఉంటారు. వాళ్ళ తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళారా లేదా అన్న అనుమానం ఇక లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మారు మనస్సు అనేది, రక్షణ పొందడం అనేది ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంది. పొందావా మారు మనస్సు? ప్రభు కోరిక ఏంటి? నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నేను చెప్తున్నాడు మరలా నీవిచ్చే కానుకల కన్నా దేవుడు నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మిమ్మును, మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నానని పౌలు గారు అన్నట్టుగా దేవునికి ఆలోచన కూడా, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, దేవుని బిడ్డగా నువ్వు మార్పు చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక దేవుని సేవకుడు అంటాడు, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై చేంజింగ్ యువర్ హార్ట్. నీ హృదయం మార్పు చెందితే నీ జీవితం మారుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ హార్ట్. మ్యాక్స్ లుకాడో అనబడే వ్యక్తి చెప్పిన మాట. అంత మాత్రం కాకుండా మరొక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, చేంజ్ ఆఫ్ హార్ట్ కెన్ లీడ్ ఇన్ టు చేంజ్ ఆఫ్ బిహేవియర్. నీ హృదయం మారితే నీ అలవాట్లు కూడా మారతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది దుర్భరమైన అలవాట్లు కలిగి ఉంటారు, చెడ్డ అలవాట్లు అన్నమాట. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొని చేసే ప్రతి పని కూడా అనేక మందికి అభ్యంతరమే, అనేక మంది దుఃఖాన్ని కలిగించేదే, వేదన కలిగించేదే. ఒక్క అలవాటు కూడా మంచి అలవాటు ఉండదు. అన్నీ అవలక్షణాలు, దుర్లక్షణాలు కలిగి ఉండి ఎవరైనా ఏమని చెప్తే మావు తెలుసులే, నీ పన్ను చూసుకో అన్నట్టుగా అసలు వినడానికి ఇష్టపడరు. ఒక మాటలో చెప్పాలంటే ఆ హృదయాలు పాషాణ హృదయాలు అయిపోయినట్టుగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? హృదయంలో మార్పు రావట్లేదు. అందరూ బట్టి అలవాట్లన్నీ చెడిపోయి ఉన్నాయి, భయంకరంగా ఉన్న అలవాట్లన్నీ కూడా. వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టే అలవాట్లు, అవలక్షణాలు, దుర్లక్షణాలు ఒకటి తర్వాత ఒకటి అలవాటు చేసుకుని కొంతమంది ఈ రోజులు ఎలా తయారారంటే వారికున్న దుర్లక్షణాలను బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్నొక ఆయన అన్నాడు, నేను 10 పెట్లు తాగుతున్నాడు సిగరెట్లు అన్నాడు. పెట్టులోకి వెళ్ళిపోతున్నాను త్వరగా. 10 పెట్లు తాగుతున్నాడు. అది ఏమన్నా గొప్ప విషయమా? నువ్వేమన్నా నోబెల్ ప్రైజ్ సాధించావా? లేదా నువ్వేదైనా ఎవరికైనా ఉపయోగకరంగా ఏదైనా వ్యాక్సిన్ లాంటిది ఏమైనా కనిపెట్టి కాలు రగరేస్తున్నావు? 10 పెట్లు సిగరెట్ తాగుతున్నాను గర్వం. ఒక్కొక్కళ్ళు అంటారు, నేను లీటర్ బ్రాందీ తాగగలనండి రోజుకి. అయిపోద్ది పరిస్థితి అంతా. లీటర్ బ్రాందీ తాగుతున్నా అని చెప్పి గర్వంగా చెప్తున్నాం, కానీ రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోజుకి లీటర్లు తెస్తా ఉంటారు. ఏంటి బ్లడ్ ఆ టెస్టులకి ఏ టెస్టులకి అని చెప్పి. చాలామంది తాము అతిశయపడాల్సిన, వారు సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడాలి. చాలామంది హృదయం మారలేదు. మోసం ఇంకా చేస్తూనే ఉన్నావు, అక్రమంగా జీవిస్తూనే ఉన్నావు. నీ మాటలు, నీ హృదయాల్లో ఆలోచనలు సరిగ్గా బాలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్ కెన్ లీడ్ ఇన్ టు చేంజ్ ఆఫ్ బిహేవియర్, దెన్ ఓన్లీ వీ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మొట్టమొదటిగా మారాల్సింది ఎవరు? చెప్పండి గట్టిగా. మనమే. చాలామంది ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నా కుటుంబాన్ని మార్చు అని. ముందు నువ్వు మారేవా? నీ కుటుంబాన్ని మార్చాలని ప్రార్థన చేస్తున్న నీవు సహోదరి, నీలో మార్పు వచ్చిందా? దేవుడు కొంతమంది రూచించమాట, నువ్వు మారకుండా వాళ్ళ మార్చి వీళ్ళ మార్చి అని ప్రార్థన చేస్తున్నావు. యవనస్తుడా, నీ జీవితంలో మార్పు లేకుండా వాళ్ళు మార్చు వీళ్ళు మార్చి నువ్వు అడిగినంత మాత్రాన వాటి వల్ల ప్రయోజనం లేదు. చేంజ్ యువర్ హార్ట్ ఫస్ట్, చేంజ్ యువర్ లైఫ్ ఫస్ట్. ఆ తర్వాత నువ్వు అనేక మంది దీవెనకరంగా ఉండగలవు. లేఖనాలు అవే సెలవిస్తున్నాయి. మన జీవితాల్లో మారు మనసు అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉండడానికి కారణం అదే. దేవుడు కోరిక మనందరూ కూడా మారాలి అని, మార్పు చెందిన వ్యక్తులుగా మనం ఉండాలని. చెప్పండి, ఇప్పుడు మారు మనసు పొందిన వారిలో మారు మనసుకు తగిన ఫలాలు కనబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మామిడి చెట్టు నాటినప్పుడు దానికి వచ్చే ఫలాలు ఏ ఫలాలు వస్తాయి? మామిడి పళ్ళు వస్తాయి. ఒక అంజూరపు చెట్టు ఎవరైనా నాటారు అనుకోండి, దానికి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి? అంజూరపు ఫలాలే వస్తాయి. మామిడి చెట్టు నాటిన తర్వాత దీనికి ద్రాక్ష పళ్ళకి హైట్లేదు ఏంటంటే ఏం కాస్తుంది? అది దాని స్వభావం అది కాదు కదా. నువ్వు నాటింది మామిడి చెట్టు కాబట్టి వచ్చేవి మామిడి ఫలాలే ఉంటాయి. నువ్వు నాటింది ద్రాక్ష చెట్టు అయితే వచ్చేవి ద్రాక్ష పళ్ళే ఉంటాయి. మారు మనసు పొందిన వ్యక్తివని లోకానికి ఎలా తెలుస్తుంది అంటే, నీలో మారు మనసుకు తగిన ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. నీలో ఫలములు లేకుండా నేను మార్పు చెందానండి అంటే నీ మార్పు సరైనది కాదు. ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క ప్రవర్తన ఫలము అతని జీవితంలో ఫలాలను బట్టే బయటకు వస్తూ ఉంది. నువ్వు రోజు కోపంతో ఊగిపోతూ నేను మారు మనసు పొందానంటే నువ్వు సరిగ్గా మాట్లాడడంలా, అంటే నీ మారు మనసు సరైనది కాదు.
రోజు అసూయతో కుళ్ళి నీ జీవితం అంతా అసూయతో మత్సరంతో నింపబడి ప్రతి ఒక్కరిని చూసి ఏడుస్తూ బాధపడుతూ హృదయం అంతా విచారంతో నింపేసుకుని ఆరోగ్యాన్ని పోగొట్టేసుకున్నావు అంటే నువ్వు మారు మనసు పొందావని చెబుతున్నావు, కానీ నిజంగా మారు మనసు తగిన ఫలం నీలో లేదో. కొన్నిసార్లు నీకున్న అందాన్ని బట్టో, నీకున్న చదువును బట్టో, నీకున్న డబ్బును బట్టో, నీకున్న నీ యొక్క కులాన్ని బట్టో, మతాన్ని బట్టో గర్వపడుతూ విర్రవీగిపోతున్నావంటే నువ్వు మారు మనసు పొందినట్టు కాదు. ఎందుకోసం అంటే మారు మనసు తగిన ఫలం తగ్గింపు కనుక ఆ తగ్గింపు నీలో కనబడటం లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఒక మనిషి యొక్క బిహేవియర్ అతని యొక్క హృదయం మారడం వలన బయటకు వస్తుంది. సరైన మారు మనసు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? చాలాసార్లు దేవుని వాక్యం వింటున్నప్పుడు హృదయాన్ని క్లోజ్ చేసి కూర్చుంటాం. నేనేమి మారక్కర్లేదు, ఏం వినక్కర్లేదండి, నాకు అన్నీ తెలుసండి, చిన్నప్పటి నుంచి వింటున్నానండి, అసలు మా డినామినేషన్ ఏంటో మీకు తెలియదండి, నేను ఇంతకుముందు ఉన్న సంఘం ఎంత గొప్పదో మీకు తెలియదు అన్నట్టుగా కొంతమంది అంటారు. నీ సంఘం ఎంత గొప్పదైతే దానివల్ల ప్రయోజనం ఏంటి? నీలో మార్పు లేకపోతే, నీలో తగ్గింపు లేకపోతే, నీలో సరైన అవగాహన లేకపోతే, నీ భర్తకు నువ్వు లోబడకపోతే, నువ్వు ఎంత గొప్ప సంఘానికి చెందిన వ్యక్తి అయితే దానివల్ల ఉపయోగం ఏముంది? నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే, నువ్వు ఎంత గొప్ప దైవజన్ దగ్గర పనిచేస్తే ఉపయోగం ఏముంది? లేఖనాలు సెలవిస్తున్నాయి, మారు మనసు తగిన ఫలాలు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఇంకా ఎవరైనా మీ జీవితాలు ప్రభుకి ఇవ్వకపోతే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను స్పృశిస్తున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. నీ జీవితంలో మార్పు రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో మార్పు వస్తుందో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు మార్పు తీసుకొస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్మాస్ఫియర్ చేంజెస్. నీ మార్పును బట్టి దేవుడు నీ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పును తీసుకొస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతరంగములో సత్యమును కోరుతున్న దేవుడు మనందరం కూడా మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. రెండవదిగా ఏం కోరుతున్నాడు అని ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఈసారి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఓ చక్కని మాటను గమనిస్తున్నాం. 23వ వచనాన్ని చదువుతున్నాం, చూడండి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 4 and verse 23, the Bible says, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడు కూడా వచ్చేసింది. తన్ను ఆరాధించువారు, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? కోరుతున్నాడు. అట్టివారు ఉండాలనా, ఒట్టివారుగా ఉండాలనా? అట్టివారు అంటే అర్థం ఏంటి అంటే, ఆ పైన అంటున్నాడు దేవుణ్ణి ఆరాధించువారు యథార్థంగా దేవుని ఆరాధించాలా, యథార్థమైన మనసుతో దేవుని స్తుతించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు. మన ఆరాధన యథార్థమైనదిగా ఉండాలనే దేవుని కోరిక. చాలాసార్లు మనందరం చెప్పుకుంటాం, మీరు ఎవరండి? మేము ఆరాధికులు అండి అంటాం. మంచిదే, మనందరం ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మన ఆరాధనలో స్వచ్ఛత ఉందా? మనం చేస్తున్న ఆరాధనలో యథార్థత ఉందా? నువ్వు ఏ మాటలైతే పలుకుతున్నావో ఆ పెదవుల మాటలకు నీ హృదయంలో ఉన్న అనుభవాలకు మ్యాచ్ అవుతున్నాయా? ఐ లవ్ యూ జీసస్ అని చెప్తాను దేవుని సందుకు వచ్చి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిజంగా మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఐ సర్వ్ యూ జీసస్, యేసయ్యా నేను నిన్ను సేవిస్తున్నాను, నా జీవిత కాలం అంతా నేను మట్టిలో పెట్టేసేంత వరకు, నేను మహిమలో చేరేంత వరకు నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధన చేస్తాను, నిన్నే సేవిస్తాను అని చెబుతున్నాం. కానీ నిజంగా అలాంటి ఆరాధన మన హృదయాల్లో ఉందా? దేవుడు మన నుండి యథార్థమైన ఆరాధన కోరుతున్నాడు, స్వచ్ఛమైన ఆరాధన దేవుడు కోరుతున్నాడు. నువ్వు మనసు తెరిచి దేవుని ఆరాధించగలిగితే ఆయన ఎంత ఆనందపడిపోతాడో తెలుసా? ఆయన ఎంత సంతోషపడతాడో తెలుసా? ప్రభు ఆయన ఆనందపెట్టే అనుభవం అదే. ప్రతిరోజు నీ జీవితంలో ఆరాధన అనుభవాలు ఉన్నాయా? నేను చెప్పగలను, నా జీవితంలో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేస్తాను. లార్డ్ ఐ థ్యాంక్ యూ అని చెప్పానంటే అది నా హృదయంలోంచి చెబుతాను. లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పానంటే నా మనసులోంచి దేవుని చెబుతాను, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తాను. ఆయన్ని ప్రేమిస్తాను కాబట్టి ఎంత కష్టమైన దేవుని కోసం ముందుకు సాగిపోతున్నా. హల్లెలూయా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రయాణాలు చేయాల్సి వచ్చినా విసుగు లేకుండా దేవుని కొరకు వాడబడుతున్నానంటే కారణం ఉండదు తెలుసా? ఐ లవ్ మై జీసస్. నా ప్రభు కోసం నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ ఒక్కరికి ఇవ్వను ఎప్పుడు కూడా. కారణం ఉండదు తెలుసా? ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడమే దేవుని బిడ్డల యొక్క లక్ష్యమై ఉన్నది. యథార్థమైన ఆరాధన. మన జీవితాలు అలాంటి ఆరాధనలోకి వద్దామా? త్వరగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. దేవుని ఆరాధనలో ఉండాల్సిన భాగాలేంటి,
నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే యథార్థమైన మనసుతో ఎలాంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలంటే, మొట్టమొదటిగా చూడండి, దేవుణ్ణి పరిశుద్ధమైన అలంకారాలతో ఆరాధించాలని బైబిల్ సెలవిచ్చింది. కీర్తన గ్రంథం 96వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. Psalm 96 and verse 9. ఆ మాట చదువుదాం. పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని ఏం చేయండి? వణకండి. ఆయన సన్నిధిని వణకండి. పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుని యెహోవాకు ఏం చేయాలా? నమస్కారం చేయాలి. అది నిజమైన ఆరాధన. దేవుడు మన నుండి కోరుతున్న ఆరాధన. మొన్న ఎక్కడో చూశాను, వాట్సాప్లో ఎవరో వీడియో పంపించారు. అప్పుడప్పుడు అలాంటి వీడియోలు పరిశీలన చేస్తూ ఉంటాను. ఏదో గుడి ఉందంట మన భారతదేశంలో. ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడికి సిగరెట్లు నైవేద్యంగా ఇవ్వాలట. చెప్పండి, ఏమి ఇవ్వాలా? అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ నేను ప్యాకెట్లు పట్టుకుని వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే అవి అక్కడ ఇవ్వడం మాత్రమే కాదట, వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేయాలట? వాటిని పేల్చాల. దేవుడు అలాంటివి కోరుతున్నాడా? అసభ్యమైన ఆరాధనలో దేవుని దగ్గరికి వచ్చాడు సిగరెట్ ప్యాకెట్లోనూ మందు బట్టలు పట్టుకెళ్తావా? వియత్నాం అనే దేశం వెళ్ళినప్పుడు, వియత్నాం అండ్ కంబోడియా దేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, కంబోడియా బుద్ధిస్ట్ కంట్రీ, ఎక్కువ మంది బుద్ధుని దేవునికి ఆరాధన చేసేవారు, చేస్తున్నారు ఇప్పటికీ కూడా. విచిత్రం ఏంటంటే కొన్ని ఆ బుద్ధిస్ట్ ప్లేసెస్ జస్ట్ చూద్దామని వెళ్ళాను నేను. ఎందుకంటే నేను మొత్తం ప్రపంచంలో కల్చర్స్ అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అసలు మనుషులు ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి విధానాలు ఏంటి, ఎలా వారు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే అంటే పరిశీలనలో కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటాను. అందులో తప్పేం కాదు, చూడడానికి వెళ్తాను నేను. తీరా కొన్ని ప్రాంతాలకు మేము వెళ్తే ఆ బుద్ధిస్ట్ ష్రైన్స్ అంటారు వాటిని. ఆ లోపలికి వెళ్తే ఆ బుద్ధుడి విగ్రహం ముందు మందు బాటిళ్ళు, బీరు బాటిళ్ళు, రమ్ము, జిన్ను, హెరాయిన్, ఆ తర్వాత సిగరెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పూలు పలహారాలు కూడా ఉన్నాయనుకోండి. వెంటనే మా గైడ్ని పిలిచి, ఏడు బాబు ఇది ఏంటి, ఇక్కడ మందు ఏంటి, ఇక్కడ ఏంటి, బీరు బాటిల్ ఏంటి, ఈ రమ్ ఏంటి, జిన్ ఏంటంటే ఆయన అన్నాడు, మీరు దేవుడికి ఏ ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చేయచ్చు అంటున్నాడు ఆయన. ఆయన ఏదైనా తీసేసుకుంటాడంట, ఏదైనా తీసేసుకుంటాడని చెప్పి మందు బాటిల్ ఇస్తావా? అక్కడ ప్రపంచంలో చాలామందికి దేవుని ఆరాధించే విధానం తెలియట్లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నాకు ఇష్టం కాబట్టి దేవుడు కూడా ఇది ఇష్టం అవుతుందేమో అనుకుంటారో ఏంటో. వాటిని బట్టికి ఎక్కడ పెడుతున్నారు ఇప్పుడు? రేపొద్దున తలకాయలు నరికేసి అక్కడ పెట్టినా మనం ఆశ్చర్యపడకల్లా. ఏంటంటే ఇది మాకు ఇష్టం అని అంటారేమో. నీకు ఇష్టమైనట్టుగా కాదు కదా దేవుని ఆరాధించడం, ఆయనకి ఇష్టమైనట్టుగా దేవుని ఆరాధించడం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతించండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఆరాధన ఏంటో తెలుసా? పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకోండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన అనుభవాల్లో, పరిశుద్ధమైన జీవితంలో దేవుని స్తుతించగలిగే అనుభవం. పరిశుద్ధమైన స్థలాల్లో ఉండి దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. కొంతమంది సినిమా హాల్కి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఉన్నారా? మీరు ఎప్పుడైనా ఇదివరకన్నా చేసి ఉంటారు. కొంతమంది మారు మనసు పొందకమును, ప్రభువా సినిమా త్వరగా వేసేలాగా, ఓ మంచి ప్లేస్లో కుర్చీ దొరికేలాగా, సినిమా టికెట్ ఏ ఇబ్బంది లేకుండా దొరికేలాగా, ఒకవేళ బ్లాక్లో దొరికినా కొంచెం డిస్కౌంట్లో, మళ్ళీ బ్లాక్లో కూడా ఏంటి డిస్కౌంట్ చేయలేదా? ప్రార్థనలు ఇలాంటి చాలామంది చేసి ఉండొచ్చేమో. నేను చెప్తున్నాను, ఒకసారి ఓ పాస్టర్ గారికి ఒక సినిమా యాక్టర్ అంటే బాగా ఇష్టమట. ఆయన సినిమాలు చూసి 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 పెరిగాడు. ఆ తర్వాత ఒక రోజున ప్రభువు దర్శించాడు, వదిలేశాడు. కానీ ఎక్కడో ఆలోచన ఎక్కడో ఉండిపోయింది. ఆ హీరో మీద అభిమానం మాత్రం తగ్గట్లేదు. చాలా కాలం తర్వాత సినిమా చేశాడట. ఇంక ఉండబట్టలేక ఆ సినిమా చూడాలని ఆశపడ్డాడు. సినిమా హాల్కి వెళ్ళాలి. మరి పాస్టర్ గారి సినిమా హాల్కి వెళ్తే ఎలా వద్దు, కుదరదు కదా. అందును బట్టి ఒక కళ్ళద్దాలు, ఆ తర్వాత ఒక మాస్క్ వేసేసుకుని, మంకీ క్యాప్ లాంటిది పెట్టేసుకుని ఆ చివరెళ్ళి ఆ లాస్ట్ లైన్లో కూర్చున్నాడు, ఎవ్వరికీ తెలియకూడదని. ఈ లోపల సినిమా స్టార్ట్ అయిపోయింది. హీరో గారు ఎంటర్ అయిపోయారు. ఫైటింగ్లు. హీరో అనగానే ఏం చేయాలి చెప్పండి? ఫైటింగ్లు. ఒక్కసారి ఇలా అనగానే 30 మంది పడిపోతూ ఉంటారు. అలా 30 మంది. ఈయనకు ఒక దెబ్బ తగలదు. వాళ్ళు మాత్రం ఈయన ఇలా అనగానే చేతులు కాళ్ళు ఇరిగిపోయి, కొంతమంది తలకాయలు బద్దలైపోయి అంబులెన్స్లు తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళందరినీ ఉగ్రవాదుల దగ్గర తీసుకెళ్ళిపోతే ఎంత బాగుంటుందని. ఒక గుద్దుకు 30 మంది చచ్చిపోతే ప్రపంచానికి మేలే కదా. అటువైపు వాళ్ళ దగ్గర బోల్డ్ గన్లు ఉంటాయి, పెద్ద పెద్ద గన్లు, దందని షూట్ చేస్తాను. ఈయనకేమవ్వదు. ఈయన ఇంత పిస్టల్ పట్టుకుంటే షూ అనగానే 10 మంది చచ్చిపోతూ ఉంటారు. ఎవరిని మోసం చేసేది? చిన్న గన్ పట్టుకెళ్ళి అనగానే 30 మంది చచ్చిపోతారా?
వాళ్ళ దగ్గర AK-47 రైఫిల్స్ కాల్చేస్తున్న ఆయన బుల్లెట్లని నోట్లలో తీసుకుని ఊసేస్తుంటాడు బయటికి. అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయడం కాకపోతే ఏం చెప్పండి అది. నువ్వు వాటిని చూసి ఇంకా ఆయన లాంటి వాడు మరొకడు లేడని చొక్కాలు చింపేసుకోవడం, జీవితాలు నాశనం చేసుకోవడం, వాళ్ళ కోసం తన్నుకోవడం, తిట్టుకోవడం, ఏంటా పరిస్థితులు ఇవన్నీ? నిజమైన హీరోలు అంటే ఏంటో తెలియట్లేదు ఈ రోజుల్లో మనుషులకి. సరే వచ్చాడు, ఆ హీరో గారు ఫైట్ చేస్తూ ధనామని ఫైట్ చేస్తూ గుద్దుతూ ఉంటే ఈయనకి లోపల ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది, ఆయనకి తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడైనా ఆనందం వస్తే హల్లు చెప్పడం అలవాటు అంటే ఆయనకి. అందును బట్టి ఆ హీరో గారు ఫైట్ చేయగానే సినిమా వాళ్ళు చివరి లైన్లో కూర్చుని హల్లెలూయా అన్నాడంట ఆయన. అనగానే విచిత్రం ఏంటంటే, వాస్తవానికి ఈయన సంఘాన్ని నడిపిస్తాడు. సంఘంలో నియమం ఏంటంటే అయ్యగారు ఒక్కసారి హల్లెలూయా చెప్పినచో సంఘం 3 సార్లు హల్లెలూయా చెప్పవలేను అన్న నిబంధన ఉంది అక్కడ. అంటే ఎప్పుడైనా సరే ఈయన హల్లెలూయా అనగానే కింద వాళ్ళు హల్లెలూయా 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 అని ఎన్నిసార్లు అనాలా? 3 సార్లు అనాలా. ఆ నిబంధన వారి సంఘంలో. అయ్యగారు అక్కడ నుంచి హల్లెలూయా అనగానే మొదటి 3 లైన్ల నుంచి హల్లెలూయా హల్లెలూయా అని 3 సార్లు వినబడుతుంటే అక్కడ నుంచి మొత్తం సంఘ పెద్దలందరూ ముందు 3 లైన్లు ఉన్నారు. వాళ్ళు సంఘ బిడలందరూ సినిమాలు సగం నింపేశారు. వాళ్ళందరూ ఏంటి ఆ పరిస్థితి అంటే ఉండలేకపోతున్నావు చూడకుండా. నువ్వు ప్రభువుని అంగీకరించి కూడా ఉండలేకపోతున్నాను అంటున్నావా? దేవుడు మనకు శక్తిని, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు కదా. దేవుని ఆత్మ ద్వారా నింపడ్డం అంటే అర్థం ఏంటి? నీ ఇష్టానుసారం జీవించేయడమా? కాదు కదా. ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో ఒక వ్యక్తి నింపబడ్డాడు అనడానికి సూచన ఏంటో తెలుసా? ఉదాహరణ ఏంటో తెలుసా? సాదృశ్యం ఏంటో తెలుసా? నీ ఇంద్రియాలు నీ నిగ్రహంలో ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నోరు ఇష్టానుసారం వాడేసి నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాను అనొద్దు ఎప్పుడు కూడా. నీ జీవితం అంతా ఇష్టానుసారంగా నియంత్రణ లేకుండా భయంకరమైన పాపాల్లో బ్రతుకుతూ ఇష్టానుసారం జీవిస్తూ అన్కంట్రోలబుల్గా మాట్లాడుతూ అన్కంట్రోలబుల్గా కోపాన్ని తెచ్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపాడని ఎప్పుడు అనొద్దు. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను కలిగి ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ అన్నాడు ఇంగ్లీష్లో. అలాంటి అనుభవం ఎదుగుదామా? పరిశుద్ధంగా దేవుని ఆరాధించగలుగుదామా? పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని దేవుని ఏం చేయాలా? స్తుతించాలా, ఆరాధించాలి. Revelation chapter 4 and verse 10. Revelation chapter 4 and verse 10. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే బైబిల్లో ఈ మాట రాయబడింది. చదవండి. 4:10. 4:10. ప్రకటన గ్రంథం 4:10. ఆ 24 పెద్దలు సింహాసనము ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, మా దేవా నీవు సమస్తమును సృష్టించితివే, నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టి అవి సృష్టించబడిన గనుక నీవే అందరూ చెప్పండి ఈ మాట, నీవే అని చెప్పండి ఒక మాట. యు అలోన్, నీ ఒక్కడవే అని అర్థం. అక్కడ నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఏం చేశారట? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తమ కిరీటాలను ఎక్కడేశారు? దేవుని ముందు వేశారు. మనలో అలాంటి అనుభవం ఉందా? మన కిరీటాలు ఆయన దగ్గర వేయడం అంటే అర్థం ఏంటంటే లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్, ఐ ఆమ్ నథింగ్ అని చెప్పడం. చెప్పండి, దేవా నీవే సమస్తం, నేను వట్టివాడనే. నా కిరీటాలు నీకు మాత్రమే సొంతం, నీకు మాత్రమే అవి నేను సమర్పిస్తున్నాను. మన ఘనత, మన ప్రభావము, మన ఔన్నత్యం అంతా ఎవరు చెప్పండి? ప్రభువే. ప్రభువును మినహాయిస్తే మన జీవితాల్లో ఘనతకు అర్థం లేదు, ప్రభావానికి అర్థం లేదు. అనేక సందర్భాల్లో వింటున్నాం, యేసు ప్రభువును మోసిన గాడిద యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ గాడిద నడుస్తూ ఉంటే రోడ్డు మీద ఏమేశారు? బట్టలేశారు, ఖర్జూరం మట్టలేశారు. చాలా మామూలుగా లేదు ఘనత ఆ రోజున గాడిదకి. అనుకుంటుంది, వాట్ ఏ గ్రేట్ పాపులారిటీ ఐ హ్యావ్, ఎంత చక్కని పాపులారిటీ ఉందో నాకు, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, అందరూ నా చుట్టూ బట్టలు వేసేస్తున్నారు. ఇదివరకు మీదేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? కింద వేస్తున్నారు, ఖర్జూరం మట్టలు వేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆ రోజు అంతా అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ బయలుదేరిందంట ఆ గాడిద మళ్ళీ యెరూషలేము వీధులు. ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది అనుకుంటుంది, ఏమైంది ప్రజలారా మీకు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అని తనలో తను అనుకుంటా ఉంటే, బహుశా మీలాంటి వాళ్ళు ఎవరో ఈరోజు నీ మీద ఎవరు లేరు,
ప్రభువు లేడుగా. ప్రభువును బట్టే మన ఘనత, మన గౌరవం, ఆయనే మన ప్రభావం. కిరీటాలు దేవుని సన్నిధిలో వేయడం, మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఆరాధన చేయడం. ఆరాధించడానికి కొంతమందికి ఏవో అడ్డొస్తూ ఉంటాయి. జయ బాబు ఆరాధన అంటే, నేను ఎంత గొప్ప క్లాస్ 1 ఆఫీసర్నో తెలుసండి మీకు, నేను ఆరాధన చేయడం ఏంటండి? నువ్వు క్లాస్ 1 కాకపోతే క్లాస్ 100 ఆఫీసర్ అవ్వ, దానిలో ఎవరికి కావాలా? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ లేవుగా. ఆయన దగ్గర నువ్వేం చేయాలా? తల ఉంచి దేవుని ఆరాధించాలి. నేను అదే చార్ల్స్ కారనేషన్ జరిగింది ఇంగ్లాండ్లో. ఆ వీడియో చూసినప్పుడు ఆ గ్రాండ్ ప్రోగ్రామ్ చూస్తే చాలా ముచ్చటేసింది. నేను అడిగినాం, కాసేపు లైవ్ ఇచ్చారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఛానల్, ఎవ్రీ యూట్యూబ్ ఛానల్ ఇంక దాని మీదే ఫోకస్ ఉంది. చార్ల్స్ III ఆయన ఇంగ్లాండ్ కింగ్గా నిన్నటిదినమే పట్టాభిషేకం పొందాడు. ఆయన బైబిల్ మీద చేయి పెట్టి ప్రమాణం చేశాడు. ఆయన ఆఖరికి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్, అతను కూడా బైబిల్ చదివాడు నిన్న ఆ కారనేషన్లో. నేను గమనిస్తూ ఉన్నా, అసలు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా పట్టాభిషేకం చేస్తారంటే చాలా గ్రాండ్గా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన ప్యాలెస్ దగ్గర నుండి, బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంటారు కదా రాయల్ ఫ్యామిలీ, ఆ ప్యాలెస్ దగ్గర నుండి వెస్ట్ మినిస్టర్ అబ్బే వరకు కూడా ఆయన ఒక రథం మీద తీసుకొచ్చారు. ఆయన్ను తన భార్యను తీసుకొచ్చిన తర్వాత ఒక విలువైన వస్త్రాలు ఆయన మీద వేశారు, కిరీటాలు పెట్టారు, చేతులకి ఆ సెప్టర్స్ ఇచ్చారు, రాజదండాలు ఇచ్చారు. ఆ రోజు మాత్రమే ఆయన మీద వేయబడే కొన్ని వస్తువులు ఉంటాయి, సుమారుగా 50,000 కోట్ల రూపాయల ఖరీదు ఉంటాయంటే అవి ఆ పట్టాభిషేకం రోజున మాత్రమే ఆయనకి వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాటిని దాచిపెడతారు. అంత అద్భుతంగా అది జరుగుతున్నప్పుడు ఆయన లోపలికి రాగానే ఒక మాట నేను విన్నాను. అదేంటో తెలుసా? మై డియర్ కింగ్, వీ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు ఒక ఆయన. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. రాజా నీకు వందనాలు. ఎవరి నామం పేరటంటే రాజుల రాజైన యేసయ్య నామం పేరట. హల్లెలూయా. ఆ మాట వినగానే చాలా ఆనందం అనిపించింది నాకు. ఎస్, ఏ రాజులైనా, ఏ మంత్రులైనా, లోకంలో ఎంత ఉన్నతులైనా వారందరూ కూడా రాజ్యాది రాజైన యేసయ్య సన్నిధిలో తమ మోకాళ్ళు వంచాల్సిందే. హల్లెలూయా. ప్రతి నాలుక యేసు దేవుడిని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన నామం పేరట ఏం చేయాలా? వంగాలి. దేవుని సేవకునిగా చెబుతున్నా, ఏ నాటికైనా ప్రతి మోకాలు యేసయ్య దగ్గర వంగాల్సిందే. అది ఇప్పుడే అయితే దీవెన పొందుతావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ నా యేసయ్య దగ్గర నిలబడాల్సిందే. టుడే ఆర్ ది అదర్ యూ మస్ట్ స్టాండ్ బిఫోర్ జీసస్. ఎప్పుడోకప్పుడు నీ జీవితంలో యేసయ్య ముందు నిలబడాలి. ఆ నిలబడేది ఇప్పుడే నువ్వు నిలబడగలిగితే జీవితంలో ఆశీర్వాదం పొందుతావు. అలా కాని పక్షంలో ఒకరోజు ఆయన న్యాయాధిపతి స్థానంలో కనుక నిలబడి ఉంటే ఆయన ముందు నువ్వు నిలబడాల్సిందే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆయన రక్షకుడిగా ఉన్నప్పుడే, నీకు నాకు రక్షణ ప్రసాదిస్తానని చెబుతున్నప్పుడే ఆయన ఎదుట నిలబడాలి. కిరీటాలు పడవేసి దేవుని ఆరాధన చేశారు. కొన్నిసార్లు నీ ఉద్యోగం దేవుని ఆరాధనకు అడ్డొస్తుందా? నీ స్టేటస్, నీ ర్యాంకులో, నీ జ్ఞానం, నీకున్న సొగసు, నీ అందం దేవుని ఆరాధించడానికి అడ్డొస్తున్నాయా? వేయి కిరీటాలు దేవుని పాదాల దగ్గర వేశాయి. ఈ లోకంలో ఏది కూడా నా యేసయ్య కంటే నాకు ఎక్కువ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి అనుభవం మీరు ఉన్నారా ఈరోజు? నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మై జీసస్ ఇన్ మై లైఫ్. నథింగ్ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ మై లైఫ్ దాన్ మై జీసస్. నా ప్రభువు కన్నా నాకు ఎక్కువైంది ఈ భూమి మీద ఏదీ లేదో. అబ్రహాము నిరూపణ చేశాడు ఒక రోజున. ఒక్కగానొక కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుణ్ణి దేవునికి దహన బలి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రభువా, నీకంటే ఈ లోకంలో నాకు ఎక్కువేది లేదని రుజువుపరిచాడు. కిరీటాలు వేశారట దేవుని ముందు. ఆయన ఆరాధించేటప్పుడు మన అలాంటి కృపలో వర్ధలను దేవుడు కోరుతున్నాడు. చివరికి ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను, టైం అయిపోయింది. దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఈసారి 45వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. చూడండి, Psalm 45 and verse 11. దానిలో రాయబడిన మాట, కీర్తన గ్రంథం 45వ కీర్తన. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నువ్వేం చేయాలా? నమస్కరించాలా. ఈ రాజు నీ సౌందర్యమును కోరుతున్నాడు, అతనికి నమస్కరించుము. అంటే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడట? వెసిలి గారు, దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నేను వచ్చే ఆదివారం చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి అనుకుంటున్నారేమో కొంతమంది. అమ్మా, భౌతిక సంబంధ సౌందర్యం కాదు దేవుడు కోరుతుంది. ఏ సౌందర్యం? ఆయన ఆత్మీయ సౌందర్యం. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. కొంతమంది దేవుని మందిరానికి రావాలంటే చక్కగా సిద్ధపడాలనుకుంటారు. తప్పేం కాదు, సిద్ధపడాలి. కానీ కేవలం అదే దేవునికి నువ్వు చేసే ఆరాధన అనుకుంటే మాత్రం పొరపాటే.
దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉతికిన బట్టలు కట్టుకోవడం, చక్కగా సిద్ధపడి రావడం పొరపాటు ఏమీ లేదు. అయితే ఆయన మన నుండి కోరుతుంది ఏంటంటే ఆంతరంగికమైన సౌందర్యాన్ని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో ఈ రోజున శరీర సంబంధమైన సౌందర్యానికి ఉన్నంత విలువ ప్రపంచంలో మరి దేనికి ఉందంటారు? దేనికి లేదు. నేను అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో ఆయా దేశాలు తిరుగుతున్నప్పుడు ఒక ఫ్లైట్ దిగి మరొక ఫ్లైట్ క్యాచ్ చేయడానికి ఎయిర్పోర్ట్లో అలా నడుస్తూ ఉండాలి గేట్ దగ్గరికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్స్లో చాలా పెద్ద బిజినెస్ జరుగుద్ది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఆ తర్వాత ఈ కాస్మెటిక్స్ కావచ్చు, ఇంకా రకరకాలవన్నీ అమ్ముతూ ఉంటారు అనుకోండి. అవి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, లేనోళ్ళు లేదు. అయితే నేను గమనిస్తూ ఉంటాను, నేను పెద్దగా వస్తువులు కొనను కానీ నేను విండో షాపింగ్ అంటే చూస్తూ వెళ్తూ ఉంటాను. అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఈ కాస్మెటిక్స్ షాపులు ఉంటాయి. ఏంటయా పరిస్థితి అని అలా వెళ్ళి చూసేసరికి ఒక్కొక్కటి మామూలుగా కాదు, $1,000, $2,000, అంటే $150,000, $2,50,000. ఏంటి ఒక లిప్స్టిక్ అట, లేకపోతే ఒక రకరకాలైన అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంతంత ఖరీదులు చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటాను. అప్పుడు ఎవరైనా కొంటారండి అంటే చాలామంది కొనుక్కొని వెళ్తారండి. ఏంటయ్యా అంటే శారీరకంగా అందంగా కనబడాలనే ఆలోచన. దేవుడు చక్కగా ఆయన రూపంలో ఆయన పోలికలో మనందరినీ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి అందం వాళ్ళదే. హల్లెలూయా. ఎందుకోసం నీకు లాంటి వాళ్ళు భూమి మీద మరొకరు లేరు. ఈ ఒక్క ఫేస్, అందరి సైజు ఆల్మోస్ట్ ఫేస్ అంతా ఒకటే. ఈ సైజులోనే దేవుడు 800 కోట్ల మందిని దేవుడు డిఫర్ చేయగలిగాడంటే అసలు ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడు. ఆయన ఒకలాంటి రూపం మరొకరికి లేదు, ఒకలాంటి వేలిముద్ర మరొకరికి లేదు, ఒకలాంటి వాయిస్ మరొకరికి లేదు, ఒకలాంటి ఐ డిజైన్ మరొకరికి లేదు, ప్రపంచంలో ఒకలాంటి DNA మరొకరికి లేదు. అంటే దేవుడు ఎంత శ్రద్ధ వహించి మనల్ని కలుగు చేశాడు. ఎప్పుడు కూడా నీ శారీరక రూపాన్ని బట్టి ఎప్పుడు కూడా చింతపడద్దు. ఇన్ఫ్యాక్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ మోర్ బెటర్ దాన్ యువర్ అపియరెన్స్. నీ రూపం కన్నా నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వు దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలి. జోని ఎరిక్సన్ అనే ఆమె ప్రపంచంలో ఎన్నెన్నో కలలు కని, ఎన్నెన్నో స్వప్నాలు, ప్రపంచంలో ఆ స్థానానికి వెళ్ళాలని. కానీ ఒకనొక రోజున డైవింగ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె చేతులు కాళ్ళు పనిచేయకపోతే ఒక వీల్ చైర్లో పరుండు పెట్టారు. ఆమెను ఒక వీల్ చైర్లో కూర్చొని పెట్టారు. కానీ ఈరోజు ఆమె చేసే పరిచర్య మామూలు పరిచర్య కాదు. జోని అండ్ ఫ్రెండ్స్ అని గూగుల్ చేయండి, అద్భుతమైన పరిచర్య ఆమె చేస్తుంది. అనేక మంది వీల్ చైర్ పరిమితమైన వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె బాహ్య శరీరం కృషించిపోయినా లోపల ఆత్మ ఎలా ఉంది? పవర్ఫుల్గా ఉంది. దేవుడు అదే కోరుతున్నాడు. మొన్న ఈ మధ్యలో న్యూస్లో చూశాను, కెనడా దేశానికి సంబంధించిన 22 సంవత్సరాల యవనస్తుడు, అతని పేరు ఓన్ కొలెస్సీ అని. ఆయన కెనడా దేశంలో 22 సంవత్సరాల వయసట. ఈ రోజున ప్రపంచంలో ఒక ట్రెండింగ్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది, BTS అంటారు దాన్ని. ఒకప్పుడు మైకిల్ జాక్సన్, రికీ మార్టిన్ ఇలాంటి వాళ్ళందరూ ఎలాగైతే చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేర్లు పొందారో, ఇప్పుడు BTS అనే ఒక యవనస్తుల గుంపు మొత్తం వరల్డ్ని షేక్ చేసేస్తున్నారు. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళని తన వైట్ హౌస్ పిలిపించుకుని వాళ్ళందరితో కాసేపు మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా పిలిచాడు వాళ్ళని. అంటే సెక్యులర్ వరల్డ్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు BTS అనేవాళ్ళు. వాళ్ళు వేసే డ్యాన్సులు, పాటలు అనేక మందిని ఇప్పటికీ ఉర్రూతలోగిస్తూ ఉన్నాయి. అయితే అందులో జిమ్మిన్ అని ఒకడు ఉంటాడు. జిమ్మిన్ అని ఒక యంగ్స్టర్, బాగుంటాడు చూడడానికి, పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతనికి ఏమనిపించిందంటే ఈ ఓన్ కొలిసి ఆయనకి ఆ జిమ్మిన్ లాగా ఉండాలని ఆశ కలిగిందట. అందును బట్టి సౌత్ కొరియా వచ్చాడు. కెనడా నుంచి సౌత్ కొరియా వచ్చి అక్కడ ఎవరినో డాక్టర్ని పట్టుకున్నాడు. ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు కదా, ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినప్పుడు అవయవాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నా మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి పెడతా ఉంటారు. ప్లాస్టిక్ సర్జన్స్ని తప్పని నేను అంటలేదు, కానీ ఎందుకు చేయించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఉద్దేశం ఏంటో. అతను వచ్చి అన్నాడు, సార్ మీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తానో నన్ను జిమ్మిన్లో మార్చేయండి అన్నాడు. మరి వాళ్ళైనా చెప్పు ఉండాల్సింది, ఏరా బాబు చూడడానికి బాగానే ఉన్నావు కదా, మరొకళ్ళకి ఎందుకు నీకు నువ్వులా ఉండని చెప్పుంటే బాగుండేది. సరే ఆ డాక్టర్లు ఏమో డబ్బు వస్తుంది కదా అని చెప్పి సర్జరీలు వెంబడి సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. ఆ ఫేస్ నడుదిప్పి ఇడిదిప్పి, ఆ ముక్కడు దిప్పి ఇడిదిప్పి ఏదో విధంగా జిమ్మిన్లో చేయాలనుకున్నారు. ఆఖరికి ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి. 1 year టైంలో 12 సర్జరీ చేశారట ఫేస్కి. 1 సంవత్సరంలో 12 సర్జరీలు మరొకళ్ళ ఉండాలని. 12వ సర్జరీ ఫెయిల్ అయిపోయింది, వికటించింది. అప్పటికి ₹1,80,00,000 ఖర్చు పెట్టాడట. ముఖాన్ని మార్చుకోవడం, ఎవరి రూపంలో ఉండాలని, అందంగా కనబడాలని ₹1,80,00,000 ఖర్చు పెట్టాడు. 12వ సర్జరీ ఫెయిల్ అయిపోయింది, డెడ్ బాడీ బయటకి ఇచ్చేశారు.
22 సంవత్సరాల వయసు యవనస్తుడు, దేనికోసం ప్రోకులాట, ఎవరిలాగా ఉండాలని, ఏదోలా ఉండాలనే ఆలోచనతో ఉన్న జీవితాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి, పోగొట్టేసుకున్నాడు. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటో తెలుసా, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, దేవుని స్తుతించి నీ జీవితాన్ని బట్టి. లేనిపోయిన వాటి కోసం ప్రాకులాడి అనవసరంగా నీకున్న డబ్బును, నీకున్న సమయాన్ని, సమాజంలో నీకున్న పేరును పోగొట్టుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడంటే రూతు వలె మన నిర్ణయాల్లో సౌందర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎస్తేరు వలె మన తగ్గింపులో సౌందర్యం ఉండాలి. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్లా దేవుని సేవ కొరకు తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిందట. అక్కడ నీ సౌందర్యం చూపించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రభు కార్యాలు స్పష్టంగా ఈరోజు అమ్మాయిలకే కాదు, ఇప్పుడు సౌందర్య ఆ భావన ఎవరికి వచ్చేసింది. మొన్న ఒక యవనస్తుడు తోతా ఉన్నాడు అరగంట, రుద్దుతా ఉన్నాడు. ఏటు బాబు అంతసేపు అంటే, అందంగా కనబడుతున్నా, జాగ్రత్త నాన్న, చర్మం అంతా అరిగిపోయి కన్నం పడిపోయేలాగా ఉంది. అది అరగంట మొహం గడవడం. పరిశుభ్రంగా ఉండొద్దని నేను అంటలేదు, కానీ అనవసరంగా అలాంటి వాచుకుని సమయాన్ని వృధా చేస్తున్నావా? ద లార్డ్ ఈజ్ స్పీకింగ్. నీ మాటల్లో సౌందర్యం, నీ ఆలోచనలో సౌందర్యం, నీ నిర్ణయాల్లో సౌందర్యం, ఇవి దేవుడు మన నుండి కోరుతున్నాడు. చెప్పండి, అంతరంగంలో సత్యమును కోరుతున్న దేవుడు ఇంకేమేం కోరుతున్నాడంటే మనందరం మారుమనసు పొందాలని కోరుతున్నాడు. రెండవది, మన ఆరాధన ఎలా ఉండాలని కోరుతున్నాడు, ఆయన యథార్థంగా ఉండాలని కోరుతున్నాడు. మూడవది, మన ఆత్మలో ఏం కోరుతున్నాడు, ఆయన సౌందర్యాన్ని కోరుతున్నాడు. మరి యేసయ్య కోరికను మనం నెరవేరుద్దామా, ఆయన కోరికను తీరుద్దామా? ఆలోచించేయండి. ఎప్పుడు కూడా మన కోరికలే ప్రభువు చెప్పుకొని అయ్యా నాకు అది ఇది అని అనడం కాకుండా దేవునికి ఆలోచనలు కూడా మనం పట్టించుకుని ఆయన కృపలో వరదిల్దాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక.